నీకు ఇష్టం లేదు ప్రభు. విశ్వాసులైన దైవసేవకులైన సంఘ పెద్దలైన ఎవ్వరూ నశించుకోవడం అనేది నీకు ఇష్టం లేదు. నీకు అంత మంచి దేవుడు. నీ ప్రేమను నిర్లక్ష్యం చేస్తుంటే నేను నేర్పించినటువంటి వాళ్ళలో మొదటి వాళ్ళ మీద, నిన్ను గాయపరచుకున్నటువంటి వాళ్ళలో మొదటి వాళ్ళు, నీకు అవమానం తెచ్చినటువంటి వాళ్ళ మొదటి వాళ్ళు పైన ఒక సంగతి, నా సంగతి కూడా నేను ప్రారంభిస్తున్న తండ్రి, నువ్వు ఎంత మంచి దేవుడు. మీ దాసులు నిలబెట్టి ఒక్కొక్క విషయాన్ని పోసగుచ్చినట్టు మీరు మాట్లాడారు తండ్రి. మీ కోట్ల కొద్దిగా నీకు వందనాలు. మీ కొరకు ఎలా బ్రతకాలో, మీ కొరకు ఎలా జీవించాలో అక్షరాలుగా మీరు నెరవేర్చేటట్టుగా మాట్లాడారు తండ్రి. దైవసేవకుని ఇంకా బహుబలంగా మీరు వాడుకోండి తండ్రి. ఎంతో నశించిపోతున్నారు తండ్రి. నా మాటల్లో అనేక మందిని రక్షించినట్టు ఒక సాధనంగా, ఒక బలమైన పనిముట్టుగా మీరు వాడుకోండి తండ్రి. అనాథ సంకల్పంలో తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే నా తమ్ముడు మీరు ఎన్నుకున్నారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. చేరి వచ్చినటువంటి దైవ శాఖను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ స్థలంలో నిలబడడానికి కూడా యోగ్యులు కాదు. తండ్రి తండ్రి మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎంత ప్రేమిస్తావు. నీకు అవమానం తీసుకొచ్చిన ప్రేమిస్తావు. నిన్ను బాధ పెట్టినా ప్రేమిస్తావు. నీ ప్రేమకి అర్థులు లేవు తండ్రి. తండ్రి మీకు కోటాను కోట్ల కొద్దిగా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మాట్లాడిన ప్రతి మాట మీరు మీ దాసులో మాట్లాడారు తండ్రి. అందరూ స్తోత్రాలు. ఏ ఒక్కరు నశించుకోకూడదు తండ్రి. నిజంగా ప్రభు మనుషులు మెచ్చుకునే దైవసేవకులుగా మేము ఉండకూడదు. విశ్వాసాలు మెచ్చుకునేటువంటి దైవసేవకులుగా కాదు ప్రభు. మీరు మెచ్చుకునే దైవసేవకులు అదే కావాలి. మీరు మెచ్చుకోవాలి తండ్రి. మా పాపకు దోషం అపరాధాలు క్షమించండి తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాట అక్షరాలుగా నాలో మాలో మీరు నెరవేర్చినందుకై నీకు వందనాలు. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో విన్నటువంటి మాటల్ని ఒక్కొక్కరు హృదయాల్లో దాచి ఉంచి రానున్న దినాల్లో వేలాది మంది ప్రజలు మీరు త్వరలు తీసుకొని వచ్చుదురు గాక ప్రభు. మీకు అవసరాలు పోలకాలలో నిలబెడ్డ సువార్తమ్మ ఈ లోకంలో భార్య భర్తలుగా ఉండేవాళ్ళే నిలబడలేదు ప్రభు. నీ బిడ్డ మీ కొరకు నమ్మకంగా ఉండాలని, యథార్థంగా ఉండాలని ఎన్ని సమస్యలు, ఎన్ని ఒడిదుడుకులు, వాటన్నిటిలో నుంచి నిలబడుకొని నీ కొరకు నిలబడ్డారు ప్రభు. నువ్వు హృదయాంతరంగా ఎదిగినటువంటి దేవుడు ఉన్న తండ్రి. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు తూర్పు, పర్వతం, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు 4 దిశలో ఉన్న ప్రజల్ని యేసు నామములో మీరు తీసుకుని వచ్చుదురుగాక. అనేక మంది బిడ్డలకి ఒక తల్లిగా మీరు ఉంచబడుదురుగాక. తండ్రి మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు. మీరు చేసిన ఉపకారాలను బట్టి వందనాలు. అందుని బట్టి కోట్ల కొద్దిగా వందనాలు చెల్లిస్తూ ఎంతమందిగా జరిగించిన ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగించి నా తమ్ముడు ఎక్కడ అడుగు పెడితే వేలాది మంది ప్రజలు రావాలి. అది ప్రభు ఈ లోకంలో చాలా తక్కువ. నశించిపోయే ఆత్మల కొరకు నిలబడేవాడు చాలా తక్కువ తండ్రి.
నా తమ్ముడు నిలబెట్టావు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జరుగుతున్న దినాల్లో జరగవలసిన కార్యక్రమాలు మీరు నడిపించి, మొదటిగా నా పాపం, నా దోషం, నా అపరాధం నీకు తెలుస్తుంది. నేను మంచోని కాదు, నాలో ఏ మంచి లేదు. ఎటు చూసినా నీ తప్పులే, నీ ఒప్పులే. పైకి మొత్తం బాగున్నావు, కానీ అంతరంగంలో నేను ఏడిపించే వాళ్ళగా ఉంటున్న తండ్రి, దోషంలో అపరాధములు ఎన్ని చూసినా తండ్రి, మా పాపంలో దోషంలో అపరాధములు క్షమించగలిగినటువంటి దేవుడు, కృపను బలపరచండి. క్షమాపణ పొంది మీరు అక్కడ సిద్ధపరచినట్లు కృప దయచేయమని వచ్చినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభు. మరి స్వార్థంని బట్టి, స్వార్థం కుమార్తెను బట్టి, సంఘాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ, తూర్పు పడట ఉత్తరం దక్షిణం 4 దిక్కులు 4 దిశల్లో విజిలేసి వెలుగొట్టి తీసుకుని వచ్చుదువు కాక. తండ్రి, బిడ్డ ఏ ఆలోచనతో ఉందో, ఏ మనస్సుతో ఉందో, మందిరం కట్టాల్సిన విషయంలో ప్రభు దానికి తగినట్టుగా రాబోయేటువంటి దినాలలో కళ్ళారు మేము చూచుదము కాక. ఆ రీతిగా జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభలు ఆరోపించుకుంటాం. ఏదైతే మేము అడిగామో దాన్ని మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.